నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. నేను ఆర్టీ వీడియో చేసినప్పుడు చాలామంది ఆ వీడియో కింద చాలా డౌట్స్ అడిగారు. అలాగే ఆ డౌట్స్ని వీడియో రూపంలో మీతో క్లియర్ చేయడంతో పాటు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలామంది తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులు ఏంటి, ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా ఉందండి. కేవీ స్కూల్కి సంబంధించి చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, రిలీజ్ అయిందా లేదా అని చెప్పి. సో దానికి సంబంధించి అప్డేట్ కూడా వీడియోలో తెలుసుకుందాం. పదండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మన ఛానల్ని చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గంట సింబల్లో ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా మన ఛానల్లో జాయిన్ అయిపోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. నేను పెట్టిన వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకుండానే చాలామంది అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు. మీకు సబ్మిట్ అనే వస్తుంది, కానీ లాటరీ సిస్టంలో మీకు అప్లికేషన్ వెరిఫై చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే అది మీకు వ్యాలిడ్ అవ్వదు. సో మీరు క్వాలిఫై అవ్వరు కాబట్టి మ్యాండేటరీగా అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషనే కంపల్సరీగా పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఇది మ్యాండేటరీగా ఫాలో అవ్వండి. మీ ఇద్దరు పిల్లలకి ఒకే స్కూల్లో ఖచ్చితంగా సీట్ రావాలంటే ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకి స్టడీ సర్టిఫికేట్ తీసుకొచ్చి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఆ స్కూల్లోనే 100% ఛాన్స్ వస్తుంది. సో ఈ విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. మీరు ఆప్షన్స్ పెట్టినంత మాత్రమే రాదు, స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే వస్తుంది. నెక్స్ట్ అడుగుతున్న క్వశ్చన్ డేట్ ఆఫ్ బర్త్ గురించి అడుగుతున్నారండి. సిబిఎస్ఈకైనా లేదు అంటే స్టేట్ గవర్నమెంట్ అప్లికేషన్కైనా ఒకటే అప్లికేషన్, డేట్ ఆఫ్ బర్త్ డిఫరెంట్ అవ్వండొచ్చు, బట్ అప్లికేషన్ ఒకటే అండి. మీరు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రెస్ చేయగానే మీరు స్టార్టింగ్ అప్లికేషన్ ఆన్ చేయగానే మీకు డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది కదా, అందులో మీ పిల్లలు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే నాట్ క్వాలిఫైడ్ అన్నారనుకోండి, ఇంకా మీరు సిబిఎస్ఈకైనా సరే లేదంటే స్టేట్ గవర్నమెంట్కైనా రెండింటికి ఎలిజిబుల్ కారు. ఎందుకంటే సపరేట్ అప్లికేషన్స్ లేవు. సిబిఎస్ఈకి ఒక అప్లికేషను లేదు అంటే మన స్టేట్ గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ లేదు కాబట్టి ఒకే అప్లికేషన్లోనే మీరు రెండు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ అక్కడ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడైనా సరే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వగానే నాట్ అప్లికబుల్ అంటే అది సిబిఎస్ఈకైనా అప్లికబుల్ అవ్వదు, స్టేట్ సిలబస్కైనా అప్లికబుల్ అవ్వదు. నెక్స్ట్ వస్తున్న డౌట్ ఏంటంటే మ్యాపింగ్ గురించి అడుగుతున్నారండి. అంటే చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తున్నారు, ఆధార్ కార్డులో సబ్మిషన్లో పిల్లల పేర్లు ఉన్నాయి, వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ వాళ్ళు మ్యాపింగ్లో లేరనమాట. ఇప్పుడు మీకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది, కానీ అట్ ద టైమ్ ఆఫ్ లాటరీ తీసేటప్పుడు మీరు మ్యాపింగ్లో ఉంటేనే అది మీకు లాటరీలో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తుంది. మ్యాపింగ్ చేసుకున్న తర్వాత ఆ మ్యాపింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి మినిమం 48 to 36 hours అండ్ 3 days టైం పడుతుందండి. సో మ్యాపింగ్ అయ్యాక అప్పుడు కనుక మీరు అప్లికేషన్ పెడితే మీ పిల్లలకి లాటరీ సిస్టమ్ అప్పుడు మీ పిల్లలు ఆ మ్యాపింగ్లో కనిపిస్తారు. మ్యాపింగ్ అయ్యాక అది సక్సెస్ఫుల్ అవ్వడానికి మినిమం 2 days టైం పడుతుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అడుగుతున్న క్వశ్చన్ ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలా? ఉండక్కర్లేదండి. సెంట్రల్ స్కూల్కి ఉండక్కర్లేదు, స్టేట్ స్కూల్కి ఉండక్కర్లేదు. ఓన్లీ కేవీకి పెట్టినప్పుడు మాత్రమే మనకు ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని అడుగుతున్నారు. లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే 2 times నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, సీట్లు ఉండిపోయి కాబట్టి. ఇప్పుడు రిలీజ్ చేస్తారా లేదా అని ముందు మనం చెప్పలేమండి. ఒకవేళ ఫస్ట్ లాటరీ అయిపోయి సెకండ్ లాటరీ కూడా అయిపోయి అప్పుడు కనుక సీట్లు మిగిలితే అప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు, బట్ ఎక్కువ ఛాన్సెస్ అయితే లేవు. సెకండ్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయకండి. ఇప్పుడే మీరు అప్లై చేయాలనుకుంటే వెంటనే అప్లై చేయండి. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? March 10th లాస్ట్ డేట్ కదా. సో March 17th మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటాయంటే లాటరీ సిస్టమ్ అంటే మాన్యువల్ లాటరీ కాదు, ఒక మనిషి వెళ్ళి లాటరీ తీయడు, సిస్టమే ఆటోమేటిక్గా మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ అండ్ క్యాస్ట్ కేటగిరీ బట్టి ఓసీ బీసీ ఎస్సీ అలా డివైడ్ చేస్తుంది. అందులో ఎవరైతే పర్ఫెక్ట్గా సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేశారో మ్యాపింగ్ అన్ని ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని మీరు పర్టికులర్ సెలెక్ట్ చేసుకున్న స్కూల్స్లో ప్రియారిటీ వైజ్గా సెలెక్ట్ చేసుకుని లాటరీ వైజ్గా మీకు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తుంది. రిజల్ట్స్ అనేది March 17th అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ లాటరీలో కనుక మీరు స్కూల్లో వచ్చిన ఆప్షన్స్ వద్దంటున్నారు అనుకోండి, మిగిలిపోయిన సీట్ని మళ్ళీ సెకండ్ లాటరీ కూడా కండక్ట్ చేస్తారు. డేట్స్ అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. మీరు అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేస్తారు కదా, ఒకవేళ మీ పిల్లలు కనుక లాటరీలో సెలెక్ట్ అయితే ఉండాల్సిన డాక్యుమెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా ఉండాలి, పిల్లల పేరు మీద ఉన్నది, అది డిజిటల్ డేట్ ఆఫ్ బర్త్ అయి ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే మీరు బీసీఏ బీసీబీ బీసీడీ ఏ క్యాస్ట్ ఉన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ పిల్లల పేరు మీద ఉండాలి. చాలామంది అంటున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్ పిల్లల పేరు మీద ఇవ్వరని చెప్పి. ఇస్తారండి. ఫస్ట్ పిల్లల పేరు ఉంటుంది, తర్వాత నాన్నగారి పేరు అనేది ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జెస్సీ అనుకోండి, ది సర్టిఫికేట్ ఈస్ బిలాంగ్స్ టు జెస్సీ, దిస్ ఈస్ టు సర్టిఫై దట్ జెస్సీ. ఫాదర్ నేమ్, వాళ్ళ ఫాదర్కి ఏ క్యాస్ట్ ఉంటుందో ఆ క్యాస్ట్ అంటే ఫాదర్ని ఎక్నాలెడ్జ్మెంట్ చేస్తూ పిల్లల పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళు మా దగ్గర కూడా ఉంది. సో కంపల్సరీగా పిల్లల పేరు మీద క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ కూడా పిల్లలకు ఉండదు, కానీ తండ్రి పేరు మీద పిల్లలకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే రేషన్ కార్డులో పిల్లలు ఉండకపోయినా పర్వాలేదు అంటే ఉండకపోయినా పర్వాలేదు, రేషన్ కార్డు అనేది మీకు ఒక ఇన్కమ్ ప్రూఫ్ అనమాట. అలాగే మీరు లోకల్లో ఉంటున్నారు అని చెప్పి ఖచ్చితంగా సబ్మిట్ చేయడానికి రేషన్ కార్డు కానీ కరెంటు బిల్లు కానీ లేదంటే
గ్యాస్ బిల్లు కానీ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, ఇవి ఏవైనా బిల్స్ ఉంటే మీరు లోకల్లో ఉన్నట్టు ఎవిడెంట్గా ఉంటుందన్నమాట. ఇవి మెయిన్గా ఉండాల్సిన డాక్యుమెంట్స్: మదర్ యొక్క ఆధార్ కార్డు, ఫాదర్ యొక్క ఆధార్ కార్డు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, పిల్లల యొక్క ఆధార్ కార్డు. ఇవన్నీ మీరు ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ అప్పుడు స్కూల్లో జాయిన్ అయినప్పుడు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్. అలాగే కేవీ స్కూల్ నోటిఫికేషన్ గురించి అడుగుతున్నారు. కేవీ స్కూల్కి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. లాస్ట్ ఇయర్ చాలా ఎర్లీగా రిలీజ్ అయిపోయింది, బట్ ఇది ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఫస్ట్ ఎలా అవుతుందంటే బాలవాటికకి ఫస్ట్ స్టాండర్డ్కి ఒక నోటిఫికేషన్ వస్తుందండి. ఆ నోటిఫికేషన్ అయ్యాక 2nd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఏమైనా వేకెన్సీ ఉంటే ఆ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అనమాట. బాలవాటిక నుంచి ఎల్కేజీకి నోటిఫికేషన్ కొన్నిసార్లు ఆన్లైన్ ఉంటుంది, కొన్నిటికి ఆఫ్లైన్ ఉంటుంది. బట్ 2nd నుంచి 9th క్లాస్ వరకు నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో అది ఆఫ్లైన్ ఉంటుంది. అంటే స్కూల్లో ఒకవేళ సీట్స్ కనుక మిగిలిపోతే, ఆల్రెడీ జాయిన్ అవ్వగా ఏమైనా సీట్స్ కనుక లెఫ్ట్ ఓవర్ ఉండిపోతే 2nd నుంచి 9th క్లాస్ వరకు జాయినింగ్స్ ఎలా ఉంటాయంటే, కొంతమంది అడుగుతున్నారు మా పిల్లలు 4th క్లాస్, మా పిల్లలు 5th క్లాస్, ఇప్పుడు జాయిన్ చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. కానీ మీ క్యాస్ట్లో, మీ కేటగిరీలో, ఆ క్లాస్లో ఫర్ ఎగ్జాంపుల్ 4th క్లాస్లో జాయిన్ చేద్దాం అంటున్నారు అనుకోండి, విజయనగరం కేవీలో. విజయనగరంలో ఉన్న కేవీ స్కూల్లో 4th క్లాస్లో మీ క్యాస్ట్లో, అంటే మీరు బీసీఏ కానీ ఆ క్యాస్ట్లో, ఆ కేటగిరీలో ఆల్రెడీ సీట్లు కనుక ఉంటే, సీట్లు ఎలా ఉంటాయి, ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు, సడన్గా అనుకోకుండా మానేసిన ఏదైనా వేకెన్సీ ఉంటే ఆ వేకెన్సీ ఉన్న సీట్స్ ఎన్నైతే ఉన్నాయో క్యాస్ట్ వేరుగా స్కూల్లో నోటీస్ బోర్డులో పెడతారు. 2nd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు. అది మీకు ఆఫ్లైన్ అప్లికేషన్, స్కూల్కే వెళ్ళి అప్లై చేయాలి. కాబట్టి ఫస్ట్ నర్సరీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ వరకు అప్లికేషన్స్ ఇచ్చేసాక, అంటే ఆన్లైన్ రిలీజ్ అయిపోయాక ఆ తర్వాత 2nd నుంచి 9th వరకు రిలీజ్ అవుతాయి. సో ముందు ఇంక ఇదే రిలీజ్ అవ్వలేదు, ఇది రిలీజ్ అయ్యాక ఒక 15 to 20 days టైం పడుతుంది అది రిలీజ్ అవ్వడానికి. అది స్కూల్లో ఆఫ్లైన్లో పెడతారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను చెప్తాను ఒకవేళ స్కూల్లో కనుక పెడితే. సో ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు, ఎవరు కంగారు పడదు. రిలీజ్ అవ్వగా నేను వీడియో చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కూడా కొట్టండి. సో దట్ నేను నోటిఫికేషన్ పెట్టగానే మీకు వీడియో వస్తుంది. కాబట్టి నా వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. సో కేవీ స్కూల్ ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఎవరు కంగారు పడదు. రిలీజ్ అవ్వగా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అండ్ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. సో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఫిల్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ మనందరం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.